రైతు సోదరులు ముఖ్యంగా గమనించాలి ఏంటంటే, చాలామంది రైతులు కూడా మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం కదా! దీంట్లో పశువుల ఎరువు లేదా ఇతరితర ఏ ఎరువులైనా సరే, ఈ అధికంగా అందిస్తున్నారు మొక్కకి. అది కూడా పంట లైక్ ఆన్ క్రాప్‌లో ఉన్నప్పుడు గూడా అధికంగా అందించడం వల్ల హీట్ స్ట్రెస్‌కి మొక్క మొత్తం ఎండిపోతుందనమాట. పంటంతా వేరుకుళ్ళుడొస్తుంది. ఈ పేడలో ఈ వేడికి నెమటోడ్స్ ఫార్మ్ అవుతున్నాయి. వృద్ధి చెంది పంటని నష్టం చేస్తున్నాయి. సో, ప్రతి ఒక్కళ్ళు దృష్టిలో పెట్టుకొని ఎరువుని ఖచ్చితంగా పంటకి ముందు మనం 20 రోజుల ముందు మనం వేసి దాన్ని రోటోవేటర్ చేసి మంచిగా సాయిల్‌కి పట్టించిన తర్వాత మనం ఏదైతే పశువుల ఎరువైనా, ఏ ఎరువైనప్పటికీ కూడా అధికంగా వాడవద్దు. సో, దానికి తగిన మోతాదులో మీరు వేపపిండి లాంటి కొన్ని కలుపుకొని వాడుకున్నట్లయితే చాలా సులభదాయకం. సో, ప్రతి ఒక్కళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ఫాలో అవ్వండి. అండ్ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అగ్రికల్చర్ రిలేటెడ్ ఆర్ గార్డెన్ టిప్స్ మీకు కావాల్సినట్లయితే కామెంట్ చేయండి. సో, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇన్‌స్టా పేజ్‌ని కూడా ఫాలో అవ్వండి. ధన్యవాదములు.